హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. నేను ఆల్రెడీ సాంగ్స్ చాలా 2-3 వచ్చినాయి అండ్ టీజర్ అన్నిటికీ మనం అయితే రియాక్షన్ ఇచ్చినాము. సో ఇప్పుడు వచ్చేసి ట్రైలర్ వచ్చింది. ఎవరిది అని అంటే మన అల్లరి నరేష్. సో కొత్త మూవీ వస్తున్నది అనమాట అల్లరి నరేష్. సినిమా పేరు వచ్చేసి బచ్చల మల్లి. సో బచ్చల మల్లి మీకు అంటే లైక్ తెలుసు, ఇప్పుడు మొత్తం ఒక డిఫరెంట్ లుక్ తోని ఒక డిఫరెంట్ ఏమంటాం అంతా అన్ని కవర్ చేసుకుంటూ వచ్చినాము. సో ఎవ్రీ టైం కొత్త షేడ్, కొత్త సర్ప్రైజ్ అనేది చెప్పాలి. అంత డిఫరెంట్ లైక్ సాంగ్స్ కూడా కొంచెం ఒక ఉండే డిఫరెంట్ అంటే లైక్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఇంకోటి ఇక ట్రైలర్ టీజర్ అయితే దాంట్లో కూడా చూసినాం లైక్ ఆ లుక్ కానివ్వండి, ఇక బాగుండే లైక్ బ్రౌన్ హెయిర్, బ్రౌన్ బియర్డ్, ఊర్లో పర్సన్ అల్లరి నరేష్ ఒక రేజ్ యాంగ్రీ క్యారెక్టర్, యాంగ్రీ మ్యాన్ క్యారెక్టర్ లో చూస్తాము. ఇక అంటే యాంగ్రీ మ్యాన్ అనాలా లైక్ ఫస్ట్ ముందు కూడా ఉన్నాయి కానీ యాంగ్రీ మరి అంత లైక్ అది లేదు. ఇది ఉన్నది కొంచెం అంటే లైక్ ఒక రస్టీ లుక్ చెప్తున్నా కదా, మొత్తం అట్లా ఉన్నది. సో లెట్స్ సీ ఇప్పుడు ఇది ఎట్లున్నదో మళ్ళా. సో లెట్స్ గో. ఏమవుతాడో మనకి వరుసకి చిన్నాన్న అవుతాడండి. నేను మీ చిన్నాన్నని ఎక్కడ కలిశానో తెలుసా అమ్మా? సత్యవరం జాతర. ఆ రోజు ఎదటోడిని కొట్టడంలో ఆయన చూపించిన శ్రద్ధ చాలా గొప్ప విషయం. ఓపెన్ కూడా చేయలేదు. ఓ బ్రోతల కోసం మా పోలీసుని కొడుతుంటే ఆయన ఆపడానికి మధ్యలోకి వెళ్తే నన్ను కూడా తోసాడు. పోలీస్ మాయా దెబ్బలు పెద్దగా ఆడలేదు, నేను కొంచెం గట్టిగా ట్రై చేయి. షుగర్, కొలెస్ట్రాల్ కొనడానికి మిషన్లు వచ్చాయి, మూర్ఖంతో కొనడానికి ఇంకా రాలేదు. ఒకళ్ళు ఉంటే నీ విషయంలో బోర్డర్ దాటేస్తుంది. నాకు ఒక అమ్మాయి చాలా బాగా అనిపించింది. ఎవరు చిన్నాన్న అమ్మాయి? ఆ సిగరెట్, మందు, ఆ మూడో చెప్పాలంటేనే ఏదోలా ఉంది. మానేయచ్చు కదా. ఈ రోజు నుంచి మందు, సిగరెట్ అన్ని బంద్. మంచిగా అయిపోయినాయి మొత్తం. ఆలోచిస్తావు కదే, ఎందుకో నీ గురించి ఆలోచించాలనిపిస్తుంది. ఏదో అమ్మాయి అంట పడుతున్నట్టున్నావు. మీరంతా అమ్మాయిలనే చూస్తారు కానీ వాళ్ళు వెనకున్న బాబుల్ని బలాల్ని చూడరు. టచ్ చేసావు. అప్పుడే నేను వాడిని కూర్చోబెట్టి వాడికి అర్థమయ్యేలాగా చెప్పుందా. అప్పుడు నేను చెప్పలేదు, ఇప్పుడు ఆడింటలేదు. నేను ఆలోచించను, బాధపడను. ఇప్పుడు ఎలా కొట్టాలో నాకు వదిలేయండి. అన్ని కన్నింగ్ క్యారెక్టర్లు ఆయనకే ఇస్తా. సంఘంలో ఉన్న అందరి ముందు చెప్తున్నా, మార్కెట్లో ఉన్న ప్రతి గోడను పెట్రోల్ పోసి తగలబెడతా. గోన్ సంచి కాదు కదా, పురుకోసి మొక్క కూడా మిగలదు. నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదని నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. బతుకున్నంతకాలం ఈ బాధను అనుభవించాల్సిందే. చచ్చే రోజు వచ్చేదాకా చావు కోసం ఎదురు చూడాల్సిందే. చూపెట్టేసింది కదా సార్. అదే కదా ట్రైలర్ మొత్తం ఏదో సినిమా, నిజంగా సినిమా అంతా పెట్టేసిండు. అదే 2 hours 30 minutes సినిమా, 2 hours 37 seconds పెట్టేసింది. 2 minutes 30. నిజంగా అంటే లైక్ మీరు చూడండి స్టోరీ అంతా చెప్పేసిండు. అసలు ఏంటి, ఫస్ట్ కోపం ఉంటుంది, తర్వాత పిల్ల వస్తుంది, మంచిగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ డాడీతో మాట్లాడాలి. డాడీ మళ్ళీ యాంగ్రీ ఇట్లా ట్రిగర్ అయిపోయి మళ్ళీ వీళ్ళ ఫాదర్ కానీ. సో అదే మా అంటే లైక్ తెలిసిపోయింది, స్టోరీ అంతా తెలిసిపోయింది. ఇక మనం చూడడానికి వెళ్ళాలంటే ఒక యాక్షన్, మన అల్లరి నరేష్ యాక్టింగ్ కోసం, సో ఇక దానికోసం సీన్స్, అసలు ఆ కోపంని, ఆ గమండిని అంటే లైక్ ఇక మంచిగా ఇంకేదైనా సస్పెన్స్ పెట్టి హుక్ చేస్తాడు ఆ సినిమా, చూడాలి. ఒకవేళ అది ఉంటే ఇక సినిమా హిట్ అవుతుంది, లేకపోతే కొంచెం డౌట్ కొడుతుంది నాకైతే. ఎందుకంటే లైక్ ట్రైలర్ లోనే అది పెట్టేది లేకుండే, మొత్తం నీకు స్టోరీ ఏదో లైన్ అంతా నీకు చెప్పేసిండు. సో అది కూడా అదే లేకపోతే డ్రివెన్ అయినా కానీ కొంచెం ఉండాలి, కొంచెం
ఒక పెట్టుకోవాలి అంటే థియేటర్లకి రప్పియడానికి. పుష్ప కూడా క్యారెక్టర్ డ్రివెన్ మొత్తం, కానీ ఏదో దాని వెనకాలనే ఏదో బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకొని, కానీ అది వేరే అనుకోండి. నార్మల్ గా చెప్తున్నా, దీంట్లో కూడా చేయొచ్చు, మరి చేసిర్రేమో చూద్దాం మనం. లెట్స్ సీ, అదే మనం థియేటర్ లో అంటే థియేటర్ కి రప్పించడానికి జనాలకి ఇట్లా ట్రైలర్ వదిలినప్పుడు ఇంకా మంచిగా స్టోరీ రివీల్ చేయకుండా ఏదన్నా అట్లా ఉంటే అప్పుడు ఇంకా మంచిగా వస్తారు కదా జనాలు. సో అది నా పాయింట్. సో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి, మాకైతే ఇది అట్లా అనిపించింది. సో ఇది గైస్ మన ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ బచ్చలమల్లి. మీకు అయితే December 20 వచ్చేస్తుంది, నెక్స్ట్ ఫ్రైడే అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. సో చూద్దాము అండ్ రివ్యూ కూడా ఇద్దాము. సో ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ బచ్చలమల్లి. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బై.